అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది ఓ 60 రోజులే అమల్లో ఉంటున్నందున ఆ తర్వాత ఏమిటన్న ప్రశ్న ఎలాగో ఉంది. గద్దె దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందాన్ని సగర్వంగా ప్రకటించారు. కానీ ఇజ్రాయెల్ ఇప్పటికే ఉల్లంఘనలకు కూడా పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. ఏడాదిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బాంబులు ఆగిపోతాయన్న సంతోషం వల్ల కాబోలు ఒప్పందం అమల్లోకి వచ్చిన నాడే లెబనాన్ పౌరులు తిరిగి స్వగ్రామాలకు రావడం, ఇజ్రాయెల్ సైన్యాలు ఇంకా అక్కడే ఉండటంతో కొన్ని ఘర్షణలు జరిగాయన్న వార్తలు వింటున్నాం. హిజ్బుల్లా మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న ఆరోపణ మీద ఒప్పందం కుదిరిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడమూ చూశాం. త్వరలోనే ఈ పరిస్థితులన్నీ మారి కాల్పులు నిలిచిపోతాయని నమ్మినప్పటికీ ఆ శాంతి ఎంతకాలమన్న ప్రశ్న మిగిలే ఉంటుంది. లెబనాన్ ప్రవర్తన మీద ఈ ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని ఓ మాట అని ఉంచారు కూడా. ఈ కాల్పుల విరమణకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్ చేసుకున్న అభ్యర్థనకు సంబంధం ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇజ్రాయెల్ మంచి మనసు చేసుకోవటం వెనుక ఏదో మర్మం ఉంది. ఒక పక్క హిజ్బుల్లాతో సంధి కుదుర్చుకొని మరోపక్క గాజాలో 10 మంది పిల్లలతో సహా మరింత మందిని సరికొత్తగా ఊచకోత కోసిన ఇజ్రాయెల్ ప్రధాని తన మీద జారీ చేసిన అరెస్టు వారెంట్లను ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసుకున్నారు. తమ పిటిషన్ తిరస్కరించిన పక్షంలో ఐసీసీ ఎంత చెడ్డదో మిగతా ప్రపంచానికి తెలుస్తుందని, అందుకే పిటిషన్ వేశామని ఇజ్రాయెల్ ఓ బెదిరింపు వ్యాఖ్య కూడా చేసింది. హమాస్ మీద యుద్ధం పేరిట గాజాను సర్వనాశనం చేసినట్టుగాని హిజ్బుల్లాను అంతం చేస్తున్నానంటూ లెబనాన్లో ఇజ్రాయెల్ తీవ్ర విధ్వంసం సాగించింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య 14 నెలలుగా సాగుతున్న యుద్ధంలో లెబనాన్లో మరణించిన వారి సంఖ్య 5,000 లోపు ఉండవచ్చు. కానీ 1,00,000 ఇళ్లు నాశనమై 12 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఆస్తి నష్టం 850 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. ఇజ్రాయెల్ మీద హిజ్బుల్లా దాడులకు ప్రతీకారంగా లెబనాన్ మీద ఇజ్రాయెల్ అంతకు 10 రెట్లు విరుచుకుపడింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు అడుగు ముందుకు పడిందని కొన్ని పశ్చిమ దేశాలు, వాటి మిత్ర దేశాలు ముచ్చటపడిపోతున్నాయి. గత సంవత్సర కాలంలో ఇజ్రాయెల్ దాడులకు హిజ్బుల్లా దెబ్బతిన్నది తప్ప నాశనం కాలేదని, ఇరాన్ సహకారం కొద్దో గొప్పో కొనసాగుతున్నందున అది ఇంకా నిలవగలుగుతోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. హిజ్బుల్లా దాడులతో దక్షిణ లెబనాన్ను ఆనుకుని ఉన్న ఉత్తర ఇజ్రాయెల్ నిత్యం వణుకుతోంది. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నప్పటికీ ఆస్తి నష్టం, పంట నష్టం అధికం. హిజ్బుల్లా దెబ్బలకు ఓ 50,000 మంది ఇజ్రాయేలీలు ఇల్లు వాకిలి వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది. వారిని వెనక్కు తేవాలని నెతన్యాహు మీద ఒత్తిడి పెరిగిపోతోంది. అమెరికా, ఫ్రాన్స్ అధినేతలకు లెబనాన్ జనం కంటే ఇజ్రాయేలీల మీద ప్రేమ ఎక్కువ ఉండటం సహజం. హమాస్, హౌతీ, హిజ్బుల్లా, ఇరాన్ ఇలా ఓ పరిమిత యుద్ధాన్ని అపరిమితం చేసి ఆర్థికంగానూ ఆయుధాల పరంగానూ నిండా మునిగిన నెతన్యాహును బయట పడవేయడానికే ఈ ఒప్పందం కుదిరిందని కొందరి నమ్మకం. ఈ ఒప్పందం అమల్లో ఉన్న కాలంలో మిగతా శత్రువులను తుదముట్టించేందుకు ఇజ్రాయేల్కు వీలు కలుగుతుంది. ఆ తర్వాత పాలస్తీనా భవిష్యత్తును నిర్ణయించడంలో అమెరికా, ఇజ్రాయెల్ మాట మరింత బలంగా చెల్లుబాటు అవుతుంది. కనుక పశ్చిమాసియా కొత్త చిత్రాన్ని వాటి పక్షాన గీసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్కు నచ్చని, గిట్టుబాటు కాని రీతిలో ఏ నిర్ణయమూ జరగదన్న విషయాన్ని గుర్తిస్తే హిజ్బుల్లాతో ఒప్పందంలోనూ ఈ 2 దేశాల ప్రయోజనం అర్థమవుతుంది. ప్రస్తుతం దెబ్బతిని ఉన్నందున హిజ్బుల్లా కూడా ఈ కొద్ది విరామానికి అంగీకరించి ఉండవచ్చు. చర్చల్లో అది ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం, ఒప్పందంలో భాగంగా అది ఖాళీ చేసిన ప్రాంతాల్లోకి లెబనీస్ సైన్యం రావడం, వారికే అమెరికా, ఫ్రాన్స్ సహాయపడటం వంటి అంశాలు ఒక విధంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. యుద్ధంలో అలసిపోయిన ఇజ్రాయెల్, హిజ్బుల్లాలకు కాస్తంత ఉపశమనం ఇవ్వడానికి ఈ ఒప్పందం ఉపకరించవచ్చు.